మనము బయట 10 రూపాయల మిత్తి ఎట్లా కడతామో ఇప్పుడు బ్యాంక్ కేసీఆర్ చేసిన అప్పులకు 10 రూపాయల మిత్తి కట్టినట్టు అయితే కథడ అదంతా పబ్లిక్ మీదనే పడుతుంది కదా. చక్కెర వడ్డే పడుతుంది, బ్యాంకర్స్ ఏముంటుంది, చక్కెర వడ్డే పడుతుంటుంది కదా. కేసీఆర్కు ఒక బిరుదు పెట్టాలి ఒకటి, మోసగాళ్లకు మోసగాడు కేసీఆర్. మోసం చేసుట్ల దిట్ట, మోసగాళ్ళకి మోసగాడు, మోసం చేసుట్ల దిట్ట కేసీఆర్ గారు. మోసం ఎట్లా చేయాలనో కేసీఆర్ చూసి ఎవరైనా చేయాలనుకుంటే ఆయన జగన్ పోయి నేర్చుకోవాలి. ఎవరన్నా మోసం ఎట్లా చేయాలనో దానికి ఆయననే లెక్చరు, ఆయననే ప్రొఫెసర్. అందుకే నేను ఆయన వయసులో పెద్దవారు కేసీఆర్ గారు, కానీ మా పార్టీని నిందలేసినప్పుడు మరి మేము బాధ్యత వహించి వారి గుణగణాలు చెప్పాలి కాబట్టి నేను కేసీఆర్ గారి గురించి మాట్లాడాల్సి వస్తున్నాను. నేను వయసులో వారిని బాగా గౌరవిస్తే నేను ఎక్కడ కూడా కేసీఆర్ గారే అంటున్నాను, కానీ ఎక్కడ కూడా ఒక్క పదం కూడా నేను పక్క జరగలే. కానీ మా పార్టీని అంటున్నాను, మా ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నాను. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, నువ్వు ఆయననంటే మరి మేము దానికి మా డ్యూటీ మేము చేయాలి కదా. నువ్వు మా గవర్నమెంట్ నువ్వు బదనాం చేయాలని అనుకున్నప్పుడు చెయ్యని తప్పులో మేము తప్పు చేసినా నువ్వు బయట నువ్వు ఇన్ని అబద్ధాలు మాట్లాడితే దానికి ఎట్లా మేము సహిస్తాము, ఎట్లా ఊరుకుంటాం? అది అరే నిజంగా 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ ముఖ్యమంత్రి గారి యొక్క బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ ఆస్తి వాళ్ళ శిలకున్న డబ్బు ఎంత తెలుసా? 1600 కోట్లు. 76 ఏళ్ల పరిపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ మా దగ్గర 0. ఇప్పుడు మా గవర్నమెంట్లో నిజంగా చెప్తున్నా, ఇది కూడా ఏమని అనుకోండి ఎవరన్నా కానీ, మా గవర్నమెంట్లో మా పక్క బాత్రూమ్లు సాఫ్ చేసుకుని కూడా మాత్రం పైసలు లేవు అకౌంట్లో మాత్రం. అంటే వాస్తవమే కదా. అంటే ఎప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ నీతి నిజాయితీగా గవర్నమెంట్ పరిపాలన అట్లుంటుంది, జవాబుదారుగా ఉంటుంది. ఏఐసిసి ఆఫీసులో ఫండింగ్ అంటే 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ 1600 కోట్లు అయితే, మరి 76 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ మేము దాదాపు 50-60 ఏళ్ళు పరిపాలించినాం కదా దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని 50 ఏళ్ళు. మరి మా అకౌంట్ ఏముంది ఇక్కడ? అంటే నేనేమంటున్నంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి యొక్క కుటుంబము ప్రజలకు జవాబుదారుగా పనిచేస్తుంది, బాధ్యతగా ఉంటుంది. ఇది ప్రజలు గమనించాలన్నది మా అభిప్రాయం. ఈ కడుపు కట్టుకుంటే 600 కోట్లు వస్తాయి అకౌంట్లకు. ఏం కాదు, ఇక కేసీఆర్ మాటలు ఎట్లుంటాయి చెప్తే కదా, కేసీఆర్ ముచ్చట్లు ఎట్లుంటాయి, ఇక పనికి మాల ముచ్చట్లుంటాయి అని. ఒకటి ప్రతిపక్ష నాయకుడికి పరీక్ష పెట్టాలి నిజంగా కేసీఆర్ గారికి. ప్రతాప్, ప్రతిపక్ష నాయుడు గారికి ఒక పరీక్ష పెట్టాలి మనం. నాకు అనిపిస్తుంది ఒక పరీక్ష. ఏం పరీక్ష అంటే 24 గంటలు ప్రజలతో మాట్లాడాలి, 24 అవర్స్ ప్రజలు చెప్పి వినాలి. మా ముఖ్యమంత్రి గారు కూడా నేను ఈ మధ్యకాలంలో నేను రివ్యూస్ ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే ఆయనతో రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాను అనుకుంటారు మీరు అంతా. అదో పంచాయతీ. జగ్గారెడ్డి ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ గురించి కూడా అంటే మళ్ళీ మీరే దానికి ఎటో తీసుకుపోతారు మళ్ళీ దీని అయితే.
ఇక వద్దు ఇక సార్లు ఇక ఉన్నది అంటే అట్లా కాదు, ఉన్నది మాట్లాడితే ఒక బాధ. ఏం కాదు ఏమవుతుంది ఏం కాదు, కానీ జనరల్గా చెప్తున్నా. కానీ కొన్ని నిజాలు చెప్పకపోతే కూడా మా కాంగ్రెస్ పార్టీ వర్కర్ని లీడర్ని కదా, మేము ఉన్నది కూడా చెప్పుకోవాలి కదా. ఇంత మా ముఖ్యమంత్రి మీద వాడు రాళ్ళేస్తున్నాడు, లేనిది అపనిందలు వేస్తున్నాడు మా మీద, ప్రజలను కొంత డైవర్షన్ చేస్తున్నాడు. కాబట్టి మేము అది పద్ధతి కేసీఆర్ మాటలు నమ్మకండి అని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి.